హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కీలక మలుపుగా చెప్పుకోవాలి. ప్రధానమైనటువంటి వ్యక్తులు బెవరేషన్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి, ఆయన డిస్టిలరీస్ అండ్ బెవరేషన్కి కమిషనర్గా కూడా పనిచేశారు. తర్వాత ఓఎస్డీగా పనిచేసిన సత్యప్రసాద్ గారు. వీరిద్దరూ కూడా అప్రూవ్గా లొంగిపోవటానికి సిద్ధపడ్డారు, అప్రూవ్గా మారటానికి సిద్ధపడ్డారు అనేది సిట్ అధికారులు నుంచి తెలుస్తున్న సమాచారం. వీరు అప్రూవ్గా మారితే ఒకవేళ ఎలాంటి విషయాలు వెల్లడించే అవకాశం ఉంది, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఎలాంటి మలుపులు తిరిగే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? కట్టవారు వాసుదేవరెడ్డి గారు కావచ్చు, సత్యప్రసాద్ గారు కావచ్చు, ఈరోజు వాళ్ళు అన్ని విషయాలు కూడా న్యాయస్థానానికి చెబుతారన్న విషయాన్ని ఏసీబీ వాళ్ళు ముందు పెట్టారు ఈ సిట్టు. అవును, ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే రాజశేఖర బాబు గారి ఆధ్వర్యంలో ఈ సిట్టు దాదాపు విచారణ అయితే పూర్తయిపోయిందని అయితే నేను భావిస్తున్నాను. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అన్ని విషయాలు పొందుపరిచారు. ఇక న్యాయస్థానం ముందు న్యాయస్థానం ఇచ్చే తీర్పు మీదే అంటే ట్రయల్ స్టేజ్ పోవాలి, ఎట్లా ఏంటనేది తదుపరి కార్యక్రమాలు జరుగుతాయని అయితే నేను భావిస్తున్నాను. ఇంకా అంతిమ లబ్ధిదారు దగ్గరికి వెళ్ళలేదుగా విచారణ. ఇప్పుడు ఇక్కడ అంతిమ లబ్ధిదారుడుగా వెళ్ళాలి అంటే వాసుదేవరెడ్డి గారి మాటలు దీంట్లో పొందుపరచాలి కదా, వాళ్ళ అభిప్రాయాలు ఎట్లా జరిగింది ఏంటనేది వాళ్ళు చెప్పాలి కదా. వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఇంతమందిని విచారించారని అయితే నేను భావిస్తున్నాను. మొట్టమొదట వాళ్ళని పట్టుకున్న వాళ్ళని అదుపులో తీసుకున్నప్పుడే వాళ్ళ విచారణ సందర్భంగా వాళ్ళ ముందు వీళ్ళు ఏదైతే పరిశోధన చేసి ఆధారాలు సేకరించి ఆయన ముందు పెట్టారో చాలా విషయాలు ఆయన చెప్పాడు. దాన్ని ఆధారంగా చేసుకొని ఇంతమందిని అదుపులో తీసుకున్నారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. చాలా అద్భుతంగా చేశారు. చాలా అంటే చాలా అద్భుతంగా విచారణ జరిపారు. వాస్తవాలు వెలుగు చూపించారు. దాని ప్రకారం ఈరోజు ఇప్పుడు వాళ్ళకేంటి పరిస్థితి, వాళ్ళకి ఎలాంటి మార్గం లేదు ఈరోజు. ఎందుకంటే వాళ్ళు కాదని చెప్పినా కూడా ఆధారాలు ఉన్నాయి కదా. అదే వాళ్ళు అప్రూవర్గా మారి న్యాయస్థానం ముందు తప్పును ఒప్పుకొని ఫలాని వాళ్ళ చేసామని ఫలానా వాళ్ళు చేశారని చెప్పారనుకోండి, శిక్ష ఎంతో కొంత తగ్గడానికి ఆస్కారం అయితే ఉంటుంది కదా. అవును, అప్రూవ్గా మారితే శిక్షలు తగ్గుతాయి అనేది ఉంది. రెండోది, మనం ఏం చెప్పినా చెప్పకపోయినా అన్నీ సేకరించారు కదా. అందుట్లో ఏళ్ల పాత్ర కూడా ఉంది కదా, కొట్టివారేయలేం కదా. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారి నివాసంలో 2 పర్యాయాలు సమావేశంలో వీళ్ళు ఉన్నారు కదా. అవును, కాబట్టి అన్ని విషయాలు వీళ్ళు క్షుణ్ణంగా తెలుసు కదా. ఆయనకు ఆ స్థానం ఆయనకు ఇచ్చిన స్థానం ఆయన చదువుకు సంబంధించింది కాకపోయినా కావాలని చెప్పి కల్పించారు కదా. అంటే అతను రైల్వే ఎంప్లాయీ, ఆయన కావాలని తెచ్చుకున్నారు కదా. వీళ్ళ చేతిలో పావయ్యాడు కదా. వాళ్ళు ప్రలోభ పెట్టారా, భయపెట్టారా అనేది తర్వాత విషయం, విచారణలో వస్తుంది. ఏదైతే ఈయన పాత్ర ఉందనేది, వీళ్ళిద్దరు పాత్ర ఉందనేది స్పష్టంగా మనకైతే అర్థమైపోతూ ఉంది కదా. అది వాళ్ళకే అర్థమైంది కాబట్టి ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో సహకరిస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, గట్ట బయటకు వస్తున్నాయి నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. మనం చెప్తే కొంచెం శిక్షణ తగ్గిద్ది. అదే ఆ కోణంలోనే వీళ్ళు ఒప్పుకున్నారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, దీంతోపాటు ఇప్పుడు జరుగుతున్న విషయాలు వీళ్ళు వివరంగా ఒక్కోటి న్యాయస్థానం ముందు పెడుతున్నారు. మీరు అన్నట్టు అంతిమ లబ్ధిదారుడు ఎవరు అందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. అది వాస్తవం కూడా, కాదనలేని సత్యం కూడా. బిగ్ బాస్ అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి. కారణం ఏందయ్యా అంటే 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఎలాంటిది జరిగినా కూడా ఆయన కనుసన్నల్లోనే జరిగిందనేది వాస్తవం. ఆయన దాన్ని ఇదిగో మీరు ఇలా చెయ్యండి అని చెప్పిన వాళ్ళకి అప్పచెబితే ₹1 కనుక దాంట్లో వస్తే 10 పైసలు వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన 90 పైసలు ఆయన బొక్కసానికే చేరిందనేది ఇప్పుడు వస్తున్నటువంటి అభియోగాలు, కళ్ళ ముందు కనపడుతున్నటువంటి కొన్ని వాస్తవాలు. రెండోది, ఇప్పుడు దీంట్లో ఇంకొక అంశం కూడా బయటకు రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు 654 మద్యం దుకాణాలలో బిల్లులు లేకుండా మద్యం అమ్మారు. ఎలాంటి బిల్లులు లేకుండా మద్యం అమ్మారు. మరి అవి కూడా తీసుకొస్తే ఇంకెంత దీంట్లో కుంభకోణాలు ఇంకెంత బయటకు వస్తాయో. ఇప్పటికీ మనకి వీళ్ళు విచారణ చేస్తుంది దేని మీద? కేవలం ముడుపులు, 3,500 కోట్ల రూపాయల ముడుపుల గురించి మాత్రమే. అవును, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా కుంభకోణం ఏ స్థాయిలో ఉంటుంది? అది నెక్స్ట్ లెవెల్. కాబట్టి ఈ అన్ని విషయాల్లో మొత్తం సమగ్రంగా విచారణ పూర్తయిపోయింది కాబట్టి మనం సహకరించేసి మంచాళం అనిపించుకుందాం. మనం ఏదో 30 సంవత్సరాలు అతనే అధికారంలో ఉంటాడు కదా అని చెప్పి మనం నమ్మించారు కాబట్టి మనం తప్పులు చేసాం. కాబట్టి ఆ తప్పులు సరిదిద్దుకుందాం అనే ఆలోచన వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. దానివల్ల న్యాయస్థానం ముందు వాళ్ళు తప్పులు ఒప్పుకొని దానికి బాధ్యులైన వాళ్ళందరి పేర్లు చెబుతారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. అంటే కాదు, ఇప్పటికైనా కేసు
అంతిమ లబ్ధిదారికి దగ్గరికి వెళ్ళిద్దా అనేది. నిస్సందేహంగా వెళుతుంది. వెళ్లకుండా ఎలా ఉంటుంది? వీళ్ళు ముడుపులు తీసుకున్నవి కావచ్చు, ఈ మద్యం అమ్మిన డబ్బులు కావచ్చు, ఎవరైతే మిథున్ రెడ్డి ఏజెన్సీ ద్వారా ఆ డబ్బులన్నీ తీసుకొచ్చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పచెప్పారో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడెక్కడికి పంపించాడో, విదేశాలకు ఏ విధంగా వెళ్ళియో ఇవన్నీ కూడా వీళ్ళు బయటపెట్టారు కదా. ఈడీ కూడా ఎంటర్ అయింది కదా. ఈడీ మామూలుగా మనకు తెలిసినంత వరకు ఈడీకి ప్రిఫర్ చేస్తే వాళ్ళు సమగ్రంగా దాన్ని పరిశీలించిన తర్వాత అవును మేము వచ్చి దీంట్లో పరిశోధించడానికి మాకు కావాల్సినంత మెటీరియల్ ఉంది అన్న తర్వాతే కదా వాళ్ళు వచ్చేది. కాబట్టి వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు అంటే ఆధారాలు వాళ్ళు సేకరించింది వాళ్ళు కూడా పరిశీలించి నిజమని నమ్మిన తర్వాతే కదా వచ్చేది వాళ్ళు. ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా కూడా తప్పించుకోలేరు కదా. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈడీ మీద నమ్మకం లేదు రండి. అంటే నమ్మకం ఉండా లేకపోయినా ఆ ప్రభుత్వం కాబట్టి అప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయాల్సిన వరకు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని పరిశీలించకుండా దాన్ని తీవ్రంగా పరిగణించకపోతే ఇంత దూరం వచ్చేదా కట్టవారు లిక్కర్ స్కామ్ కీలకంగా భావించారు, నో డౌట్ కదా. మరి అన్నప్పుడు ఇంక అనుమానం ఈ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోండి, మీరు ఈడీ మీద నమ్మకం పెట్టుకోకపోయినా అదే ఇక అదే నమ్మకం ఇంకా అది. ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అనేసరికి ఈ తేదే కావుదులే అనేటువంటి ఒక నైరాశ్యం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి వచ్చింది. అది నిస్సందేహం కాదని నేను అంటలేదు. కానీ ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా దోషులు ఎవరు తప్పించుకోవడానికి వీల్లేని విధంగా చక్రబంధంలో ఇరికిస్తున్నారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను.